చీకటిలో దాక్కున్న రహస్యాలు, మూసిన తలుపుల వెనుక వినిపించే అడుగుల శబ్దాలు, మన కళ్ళకు కనిపించని భయాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 3 డిఫరెంట్ హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీస్ గురించి. ఈ 3 సినిమాల్లో కామన్ పాయింట్ ఒక్కటే, చివరి వరకు ఏమవుతుందో ఊహించలేరు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, థ్యాంక్ యూ. మొదటిగా బ్యాక్ రూమ్స్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ సాధారణ హారర్ మూవీలా కాదు, మనం ఎప్పుడూ చూడని ఒక వింత ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అంతులేని కారిడార్లు, ఖాళీ గదులు, ఎవరూ లేని ప్రదేశాలు, ఇవన్నీ కలిసి ఒక భయంకరమైన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. ఈ మూవీలో జంప్ స్కేర్స్ కంటే మానసిక భయం ఎక్కువగా ఉంటుంది. ప్రతి సీను చూస్తుంటే మనమే ఆ ప్రదేశంలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. స్లోగా వెళ్లే కథనం అందరికీ నచ్చకపోవచ్చు, కానీ అట్మాస్ఫియరు, హారర్ ఇష్టపడే వారికి మాత్రం ఇది ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ లాంటిది. నా రేటింగ్ వచ్చేసి 10కి 8 ఈ మూవీకి. ఇప్పుడు ఒబ్సెషన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. పేరు చూసి సాధారణ థ్రిల్లర్ అనిపించిన సినిమా మాత్రం ప్రేక్షకుడిని మానసికంగా డిస్టర్బ్ చేసే స్థాయిలో ఉంటుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ ప్రతి పాత్రలోని చీకటి కోణం బయటపడుతుంది. డైరెక్టరు సస్పెన్స్ని చాలా బాగా బిల్డ్ చేశాడు. కొన్ని సీన్స్లో భయం కంటే అసౌకర్యం ఎక్కువగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు మూవీకి మంచి ప్లస్ పాయింట్. అయితే కొన్ని ట్విస్ట్స్ ముందే ఊహించగలిగేలా ఉండటం చిన్న మైనస్ పాయింట్. అయినా ఫిజికాలజికల్ థ్రిల్లర్ అభిమానులకు ఇది మంచి వాచ్ మూవీ. నా రేటింగ్ వచ్చేసి 10కి 7.5. ఇప్పుడు హుకుం మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీ ట్రైలరు చూసినప్పుడు సాధారణ హారర్ అనిపించింది, కానీ సినిమా చూస్తున్న కొద్దీ కథలోకి లాగేస్తుంది. ఒక పాత రహస్యం చుట్టూ తిరిగే ఈ కథలో కొన్ని సీన్స్ నిజంగానే షాక్ ఇస్తాయి. చీకటి లొకేషన్స్, సౌండ్ డిజైన్, కెమెరా వర్క్ కలిపి మంచి హారర్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తాయి. జంప్ స్కేర్స్ తక్కువే అయినా టెన్షన్ మాత్రం చివరి వరకు కొనసాగుతుంది. క్లైమాక్స్ కూడా సంతృప్తి పరంగా ఉంటుంది. ముఖ్యంగా చివరి 15 నిమిషాలు మూవీకి హైలైట్. నా రేటింగ్ వచ్చేసి 10కి 8. ఈ 3 సినిమాల్లో ఏది బెస్ట్ అంటే అట్మాస్ఫియరు, హారర్ కోసం బ్యాక్ రూమ్స్, ఫిజికాలజికల్ సస్పెన్స్ కోసం అబ్జెషన్, కంప్లీట్ హారర్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ కోసం హుకుంని నేను సజెస్ట్ చేస్తాను. మీరు ఒక్క మూవీ మాత్రమే చూడాలనుకుంటే బ్యాక్ రూమ్తో స్టార్ట్ చేయండి. 3 సినిమాలు కూడా హారరు మరియు సస్పెన్స్ అభిమానులకు మంచి అనుభవాన్ని ఇస్తాయి. ఈ 3 మూవీస్లో మీరు ఏది చూశారు? మీకు ఏది బాగా నచ్చింది? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.